నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే ఇక రాజకీయాల్లోకి రావడానికి యాక్టివ్ అవుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే కొడాలి నాని, వల్లంనేని వంశీ. ఇక మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యేంత వరకు ఈ రాజకీయాల్లోనే యాక్టివ్ అవుతాము. ఇక పండగ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వచ్చి మేము సమస్యలన్నీ తీరుస్తాము, తెలుసుకుంటాము అనని ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ అయితే బాగా జరుగుతుంది. అయితే వీళ్ళు చేసే రచ్చ ఓ పక్కన పెడితే ఇక నెక్స్ట్ వీళ్ళు చేసే రచ్చలో నెక్స్ట్ రెడ్ బుక్ లోకేష్ గారిది ఈ రెడ్ బుక్ పేజీలో కొడాలి నాని పేరే వినిపిస్తుంది ప్రజల్లో. అయితే నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ అవుతున్నారా? అయితే అవుననే సమాధానం కూడా వస్తుంది. మరో పక్క చూసుకుంటే వల్లంనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉండి బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. ఆయన కూడా నెక్స్ట్ అరెస్ట్ అవుతున్నారనే సమాచారం కూడా వస్తుంది. అయితే వీళ్ళు ఇంకెప్పుడు యాక్టివ్ అవుతారు? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే వైసీపీ పార్టీ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక ప్రజల్లోకి వచ్చి మాట్లాడటానికి, సమస్యలు తీర్చడానికి వాళ్ళు రావట్లేదు, అటు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో వల్లంనేని వంశీ, కొడాలి నాని ఈ గతంలో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు యాక్టివ్ అవ్వాలని, ముందుకు వెళ్ళాలని చెప్పి పార్టీలోకి, రాజకీయాల్లోకి వెళ్ళాలని ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో రచ్చ అయితే ఇది జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? జనరల్‌గా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉంటారు. సైలెంట్‌గా ఉన్న తర్వాత మళ్ళీ యాక్టివ్ అవుతారు. యాక్టివ్ అయ్యి ప్రభుత్వంపై పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది సర్వసాధారణమైన పద్ధతి. అంటే ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీ అయినా ఇదే పద్ధతిని అవలంబిస్తుంటుంది. కానీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితిని గమనించవచ్చు. ఏదైతే ఓడిపోయిన పార్టీ ప్రజలకు తోడుగా ఉండకపోగా వాళ్ళ మీద వచ్చే కేసుల్ని వాళ్ళు పరిష్కరించుకోవడానికి, కేసులకు బెయిల్‌కి తీరడానికి సరిపోతుంది. అంటే వాళ్ళ 5 ఏళ్ల కాల హయాంలో ఏమేమి చేశారు, తప్పులు చేశారు, ఏ విధంగా స్కామ్‌లలో ఇరుక్కున్నారు, ఏ విధంగా లిక్కర్ స్కామ్‌లు ఉన్నారు, వీటి మీదనే వాళ్ళు జైలు, బెయిలు వీటి మీద తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి వాళ్ళ పార్టీ నాయకులు లేక ఆ పార్టీ సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు ఏ పరిస్థితిని ఏది ప్రశ్నించినా ఆ ప్రశ్న తిరిగి గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకో, వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి వాళ్ళు సైలెంట్ అయ్యాల్సిన పరిస్థితిలో కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన సంఘటన మనం చూడొచ్చు. చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితోటి ఎవరైతే ఉన్నారో గతంలో చాలా సన్నిహితంగా, అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా దూరం అవ్వడం జరిగింది. మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. విజయసాయి రెడ్డి తరతరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉన్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉంటే లాభం లేదు, నేను ఇక్కడ కేసులు ఆల్రెడీ గతంలో కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది, మరొకసారి నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పి తానే బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అలా ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం, మిగతా వాళ్ళు వైసీపీ హయాంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో, ఒక చక్రం తిప్పారో వాళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ జైళ్ళలో ఉండడమో, లేదంటే బెయిల్ మీద ఉండడమో, లేకపోతే ఏదన్నా స్కామ్లో ఇరుక్కోవడం జరిగింది. ఫ్రెష్గా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులు ఎవరైనా ఫ్రెష్గా ఉన్నారంటే మనం చెప్పుకునే పరిస్థితి వేళ్ళ మీద లెక్క పెట్టుకునే పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. దాదాపు అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదన్నా స్కామ్లు ఇరుక్కోవడమో, జైల్లో వెళ్ళడమో, ఆ కోవకే చెందిన వ్యక్తుల్లో మనం చూసుకున్నట్టయితే వల్లంనేని వంశీని, కొడాలి నానిని చూసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతగా రెచ్చిపోయారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచానికి అంతా తెలుసు. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు, అసెంబ్లీని వాళ్ళ సొంత ఎస్టేట్గా మార్చుకొని చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగత విషయాలు ఏ విధంగా మాట్లాడు, సభలో లేని భువనేశ్వరి గురించి ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన అరాచకాలు అని చెప్పొచ్చు. ఈ అరాచకాలు ఒక ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మీద 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తర్వాత 2 సార్లు ప్రతిపక్ష నాయకులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీదనే అలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రజలు తిరస్కరించిన తర్వాత వాళ్ళు మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గతంలో ఏమన్నా చేసిన మంచి పనులు చెప్పుకోవాలి. మంచి పనులు ఎక్కడున్నాయి? ఒక్కొక్కటి కూడా కేసులు బయటకు రావడం జరిగింది. గతంలో ఎవరైతే భయపడి వాళ్ళకు కేసులు పెట్టడానికి ముందుకు రాలేదో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కేసులు పెట్టడం జరిగింది. దాంతో వాళ్ళంతా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపించింది. ఈ 2 ఏళ్ల కాలం సైలెంట్గా ఉండడం జరిగింది.
కొందరు జైలుకి వెళ్ళడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టే కొడాలి నాని లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి మళ్ళీ బయటికి ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్న సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక యాక్టివ్ కావాలి. ఎందుకు కావాలి యాక్టివ్ అంటే మళ్ళీ యాక్టివ్ కాకపోతే మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఆశ ఉందనుకో, ఉన్నప్పుడు మనం కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండాలిగా, జగన్మోహన్ రెడ్డి మనకు టికెట్ ఇవ్వాలంటే మనం యాక్టివ్ ఉండాలి కదా. అంటే ప్రతి రాజకీయ నాయకునికి ఏంటంటే అధినేత మెప్పు పొందాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఎవరు లేరు, మనం అండగా ఉన్నట్టయితే ఆల్రెడీ కేసుల్లోనే కొంత అండగా ఉన్న వాళ్ళే మిగిలారు. మన జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే కేసులతో అటాచ్మెంటు లేకపోతే స్కామ్లతో అటాచ్మెంటు వీళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం తనతో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా జారుకుంటున్న పరిస్థితి, లేదంటే సైలెంట్గా ఉన్న పరిస్థితి. నాలుగేళ్ళ రాబోయే ఎన్నికల నాటికి చూద్దాం ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా లేదా అనే మీమాంసలో కొట్టుబిడుతున్న సందర్భంలో వీళ్ళిద్దరూ యాక్టివ్ అయి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి దగ్గరైనట్టయితే మనము ఏవైనా కేసుల్ని ఏమైనా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు కూడా, మాజీ మంత్రులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది సార్. ఇప్పుడు రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రజనీ కావచ్చు, ఇక పార్టీలో వ్యవహారం చూస్తుంటే వాళ్ళే కొట్టిమిట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. నిజంగా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఒక మునిగిపోయే పడవలో ఎక్కడానికి ఎవరు ప్రయత్నించారు. ఆల్రెడీ వైసీపీ పార్టీకి చిల్లు పడ్డదని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. అది ఎంతకాలం ముందుకు సాగుతుందో చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తమ రాజకీయ భవిష్యత్తును చూసుకుంటారు. వైసీపీ తోటి వ్యాపార సంబంధాలు లేదంటే వ్యక్తిగత సంబంధాలు, జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాళ్ళు ఉండక తప్పదు. అలాంటి సంబంధాలున్న విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మిగతా వాళ్ళ విషయం పెద్ద మనం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు రాజకీయ అవసరాల కోసం రావడం జరిగింది. వాళ్ళ పార్టీయే గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, వివిధ పార్టీల నుంచి రావడం జరిగింది. రోజైతే తెలుగుదేశం పార్టీ నుంచి రావడం జరిగింది, వివిధ పార్టీల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి రావడం జరిగింది. ముఖ్యమంత్రి ఉన్న రోజులు అతనితోటి ఉండడం జరిగింది. అతనికి పూర్తిగా అభిమానంతో వివరించడం జరిగింది. ఆ అభిమానాన్ని 2 ఏళ్ల కాలం పాటు కొనసాగించడం జరిగింది. ప్రత్యర్థి పార్టీల మీద పోయడం జరిగింది. కానీ ఇంత చేస్తున్నప్పటికీ రేపు వైసీపీ అధికారంలోకి వస్తుందా రాదా? వైసీపీకి అధికారంలోకి రాదు, వైసీపీ పార్టీ ఉండదు అనుకున్న రోజు రోజా ఉండదు, అంబటి రాంబాబు ఉండదు, ఎవరు ఉండరు. ఎందుకు ఉండరంటే వాళ్ళు అధికారం కోసమే వచ్చారు, అధికారం కోసమే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాజీ మంత్రులు మనం ఏదైతే అనుకుంటున్నామో రాజకీయ సంబంధాలు కానీ, అక్రమ సంబంధాలు, అక్రమ వ్యాపారాల్లో వాటా కానీ, ఈ స్కామ్లలో వాటా లేని వాళ్ళందరూ కూడా మెల్లగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ఆ సంబంధాలు ఉన్నాయో వాళ్ళు కంటిన్యూ చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే అందులో వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే నోటి దురుస్తనం ఉన్నవాళ్ళు, కొడాలి నాని లాంటి వారు, వల్లభలేని వంశీ వాళ్ళు గతంలో టీడీపీ మీద ఎలాంటి ఆరోపణలు చేశారు, ఏ విధంగా రెచ్చగొట్టారు, ఇవన్నీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు టీడీపీ కానీ వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఉన్న పార్టీలోనే మళ్ళీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ యాక్టివ్ కావాలి. ఎంతసేపు అంటే ప్రజలకు పక్కన పెట్టు, పార్టీకి దూరంగా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి రానిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలంటే మళ్ళీ నేను యాక్టివ్గా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసే వరకు నేను నిద్రపోను, యాక్చువల్గా రాజకీయాలు నేను వదనని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలని, జగన్మోహన్ రెడ్డికి మేము మీ వెంట ఉన్నామని చెప్పే ప్రయత్నంలోనే భాగంగానే ఇది మనకు కనిపిస్తుంది. సార్, ఇప్పుడు కొడాలి నాని, వల్లంనేని వంశీ ఒకరం గుడివాడ, ఒకరం గన్నవరంలో పోటీ చేస్తామంటున్నారు. మరో పక్క చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కేసులు అయితే నమోదయ్యాయి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో భయంతో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. మరో పక్క సోషల్ మీడియాలో వీళ్ళేం యాక్టివ్ అవుతున్నామని చెప్పుకొస్తున్నారు. ఏం జరగబోతున్నారు? వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు అంటే వాళ్ళ ఏ విధంగా అంటే ఒక రాజకీయంలో భాగం చెప్పచ్చు. మేము యాక్టివ్ అవుతున్నామని చెప్పడం ద్వారానే కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముందుకెళ్తుంది. మేము ప్రజల తరఫున పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇందువల్ల మమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కానీ మా కేసుల వల్ల మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయరు. వాళ్ళు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాగైనా పోరాటం చేస్తామని చెప్పి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తారు. అంటే ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నాం, అందుకే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నంలోగా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పరు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, గతంలో కేసులు నమోదాయి, ఆ కేసుల మీద ఇప్పుడు బెయిల్ల మీద ఉన్నారు. కేవలం బెయిల్ మాత్రమే ఉంది, అదేం శిక్షకు సంబంధించిన ఇప్పటివరకు విచారణ పూర్తి కాలేదు. అయినప్పటికీ వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. కానీ దాని మీద అరెస్ట్ కాదు. రేపు అంటే వాళ్ళు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఎవరు అరెస్ట్ అవ్వడానికి ముందు కూడా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కక్ష సాధింపులో భాగంగానే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కూటమి ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని చాలామంది నాయకులు చెప్పిన సందర్భాన్ని చూడొచ్చు. ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.